ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ తీరు మొదటి నుండి వివాదాస్పదమే. తాము ఎవరినైనా విమర్శిస్తాం, ట్రోల్ చేస్తాం, ఎగతాళిగా మాట్లాడతాం, కానీ మా దాకా వస్తే మాత్రం బెదిరింపులకు దిగుతాం, దాడులు చేస్తాం అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం కనిపిస్తుంది. వాళ్ళ చొప్పులు చూపించవచ్చు, నా కొడక అనేసి తిట్టచ్చు, మెడలు వంచేస్తా తిప్పేస్తా అని చెప్పేసి తిట్టచ్చు. కానీ వాళ్ళ మాత్రం ఎవరైనా ఒక మాట అంటే మాత్రం దాడులు చేస్తారు, బెదిరింపులు ఇస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇటు నుంచి అటు నుంచి గట్టిగా ఉంటాయి. వాళ్ళు తిడితే నువ్వు కూడా తిట్టు, లేకపోతే సైలెంట్గా ఉండు. ఏకంగా వెళ్ళి దాడులు చేయడం, బెదిరింపులు ఇవ్వడం, అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ జీవిత ప్రయాణం మీద ఎవరైనా స్టాండ్ అప్ కమేడియన్ వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడినా సహించలేకపోతున్నారు అంటే వీళ్ళ యొక్క పిచ్చి ఏ రేంజ్లో ఉందో, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉందన్న దానికి మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాడులు కూడా దిగుతున్నారు అనే వాదన కూడా గట్టిగా వినబడుతుంది. మీకు అందరూ కూడా తెలిసిందే, స్టాండప్ కమేడియన్ అనుదీప్ కటికాల పవన్ కళ్యాణ్ తర్వాత నిహారిక వాళ్ళ విడాకుల మీద ఎగతాళిగా మాట్లాడారని నెపం మోపుతూ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా మెలిగే జనసేన కార్యకర్తలు ఆయన మీద దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషణలు చేస్తూ ఆ షోలో హంగామా చేశారు. అవి చూస్తే అసలు తెలంగాణలో పోలీసులు ఉండారా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా హృదయ్ రాజన్ అనే ఒక స్టాండప్ కమేడియన్ ఉంటాడు, ఇలాగే అతని మీద కూడా వ్యవహరించారు అనేసి మీకు అందరూ కూడా తెలిసిందే. వాళ్ళకి కూడా షోలో ఉపయోగించే వ్యాఖ్యలతో ఇబ్బంది ఉంటే చట్టపరంగా వెళ్ళి కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా కల్పించింది కదా గవర్నమెంట్. తిట్టారంటే వీళ్ళు కంప్లైంట్ చేసుకో, అంతేకాని ఇలా దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే జనసేన పార్టీ నాయకులు కల్చరల్ ప్రోగ్రామ్ పేరుతో ఆ పార్టీ శాసనసభ్యులే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద స్కిట్లు వేసి హేళన చేశారు కదా. అప్పుడు వాటిని ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వేసుకొని ప్రచారం చేస్తూ ఆనందించేటువంటి ఇదే జనసేన కార్యకర్తలు నేడు వాళ్ళ నాయకుడి విషయంలో ఎవరో కమెడియన్స్ ఏదో కామెడీ చేస్తే దాడులకు దిగడం, దీన్ని ఏమంటారు, హిపోక్రసీ కదా అంటారు. అంతేనా? నా తెలిసి అయితే హిపోక్రసీ అనేసి అంటారు. మీ భాషలో ఏమైనా ఉంటే కామెంట్ చేయొచ్చు. అంబటి రాంబాబు గారిని అయితే ఏకంగా వాళ్ళ సినిమాల్లో ఒక అసంబద్ధ పాత్రలో చూపించి హాస్యానికి వాడుకోవడం తప్పు కాదా? దాన్ని నాడు ఆనందించకుంటే ఈ జనసేన కార్యకర్తలు, జన సైనికులు నేడు దాడులు చేయడం సరైంది కాదు అనేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అలాగే కేవలం అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడినట్టు బెండపూడి స్కూల్ విద్యార్థుల మీద సినీ పరిశ్రమ నుంచి సినిమా స్టేజ్ల వరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేసి ఆనందించారో మనందరం కూడా చూసాం కదా. ఇదే జన సైనికులు చూసాం కదా. నేడు ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? అంటే తాము ఎవరినైనా విమర్శిస్తాం, ట్రోల్ చేస్తాం, తిడతాం, బూతులు మాట్లాడతాం, చొప్పు చూపిస్తాం, కానీ తమ దాకా వస్తే మాత్రం బెదిరింపులకు, దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి జన సైనికులు కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. ఓహో, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చెల్లిపోతుందని చెప్పేసి ఇలా దాడులు, దౌర్జన్యాలు చేస్తూ పోతే నెక్స్ట్ ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో.